కండిషన్ ట్రూ అయితేనే లోపల బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఫంక్షన్స్ వచ్చేసరికి ఏంటంటే ఈ కండిషన్ ట్రూ అనేది అవసరం అక్కడ. జస్ట్ ఫంక్షన్ నేమ్ మాత్రమే డిఫైన్ చేస్తాం. అది కూడా ఎలాగా def అనే కీవర్డ్ యూజ్ చేసి ఫంక్షన్ నేమ్ ఓకే ఈ ఫంక్షన్ అని ఇస్తాం. బట్ ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్ కండిషన్ ఏంటి వన్స్ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇక్కడ మన ఫంక్షన్స్ వచ్చేసరికి ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు కండిషన్ ఎలా అయితే ట్రూ అవుతుందో ఇందులో ఇక్కడ అలాగే ఫంక్షన్ నేమ్ ఇచ్చాం కదా కండిషన్ అని చెక్ చేసి సో డిఫైన్ చేస్తాం. సో ఈ కండిషన్ మనకి ట్రూ ఎలా అవుతుంది ఇక్కడ దీన్ని ఎలా ట్రూ అవ్వాలనుకుంటే ఇక్కడ మన ఇంటి కింద కాల్ చేయాలి ఆ ఫంక్షన్ నేమ్. ఆ ఫంక్షన్ నేమ్ కాల్ చేసినప్పుడు మాత్రమే మళ్ళీ బ్యాక్ వచ్చి ఆ ఫంక్షన్ లో ఏదైతే మనం బ్లాక్ ఆఫ్ కోడ్ మెన్షన్ చేస్తామో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. చిన్న సింగల్ అర్థమైందా? ఇక్కడ కండిషన్ ట్రూ అయితేనే మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. బట్ ఇక్కడ ఫంక్షన్ నేమ్ రాస్తాం, ఇక్కడ డిఫైన్ చేస్తాం బ్లాక్ ఆఫ్ కోడ్. ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే కింద ఫంక్షన్ నేమ్ మనం కాల్ చేయాలి. ఇక్కడ కండిషన్ ట్రూ అవ్వాలి, ఇక్కడ మన ఫంక్షన్ కాల్ అవ్వాలి. సో రిలేటెడ్